ఉంటే పెట్టొచ్చు, చేల్చొచ్చు, కాంగ్రెస్ నుంచి తీసుకురావచ్చు కదా. ఉండదు. ఆ రోజుల్లో అసలు ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఎక్కడుంది? 83లో తెలుగుదేశం వచ్చేదాకా ప్రాంతీయ పార్టీలకు లైఫ్ అంటే 85లో ఈయన పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదే పోరాడారు, రోడ్డు మీద కూర్చుని ఉద్యమాలు చేశారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఈయన తగ్గలేదు, అప్పుడు ఈయన పిసిసి చీఫ్ గా ఉన్నాడని అంత స్థాయి తీసుకెళ్లారు కదా. అలాంటప్పుడు అంత ప్రాధాన్యత ఉంది కదా రాష్ట్రంలో కూడా. ఎంత ఇది ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీని జనం అంగీకరిస్తారని అంగీకరించలేని టైం కదా అప్పుడు. టీడీపీని అంగీకరించారు. 89లో ఓడిందిగా తెలుగుదేశం. అంత బలమైనటువంటి ఎన్టీఆర్ఏ ఓడిపోయాడు. మరి అట్లాంటప్పుడు ప్రాంతీయ పార్టీ పెట్టాలని ధైర్యం ఎవరికి వస్తుంది? అందులో ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్యన పోరాటంలో మూడో పార్టీ పెట్టాలని ఎందుకు వస్తుంది? ఇంకోటి అక్కడ ఆయనకి ఒకసారి రన్నింగ్ లోకి వచ్చాక ఇక పార్టీ తనకి లైఫ్ ఇవ్వడం బిగిన్ చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అంతకు ముందు అయితే పెట్టాలి, పెడితే ఎక్కదు. ఎందుకు? అతను రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు కదా. జిల్లా కడప జిల్లాకి ముందు పులివెందుల నాయకుడు, ఆ తర్వాత కడప జిల్లా వరకు. అంతకు మించిన నాయకుడు కాదు. అంతకు ముందు రాష్ట్రం అంతా అభిమానులు ఉండేవాళ్ళు, ఎందుకంటే ఇతను యాటిట్యూడ్ వల్ల. అంతే తప్పించి గెలిచి రాష్ట్రం అంతటా తీసుకొచ్చేటంత ఇది కాదు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఒక పక్ష నాయకుడు. కాంగ్రెస్ లో అప్పుడు